బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే కవిత అరెస్టుకు ట్రయల్ కోర్టు సిబిఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత శుక్రవారం సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. లిక్కర్ స్కామ్లోని 50 మంది నిందితుల్లో కవిత మాత్రమే మహిళ అని, మహిళా చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ మాత్రం సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఇవాళ కవిత వాదనలు, రేపు ఈడీ సిబిఐల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా నిన్న రాత్రి 10 గంటల్లోపు ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయం తెలపాలని సిబిఐకి స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ మరోసారి వాదనలు వినిపించనుంది. కాగా లిక్కర్ స్కామ్లో కవితను మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16న రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచింది. కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా దాదాపు 2 నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ట్రయల్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు విచారణ జరుపుతామంటూ హైకోర్టు న్యాయమూర్తి గత వారం తెలిపారు. సో ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు, అదేవిధంగా కవిత ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఈ రోజు గత వారం సుప్రీం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో అయితే వేర్వేరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను ఒకటేసారి కలిపి విచారిస్తామంటూ ఈ రోజుకి ధర్మాసనం వాయిదా వేసింది. ఈ రోజు సిబిఐ, రేపు ఈడీకి సంబంధించిన దానిపైన విచారణ జరుగుతుంది. సో లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు దాదాపు 18 మంది వరకు అరెస్ట్ అయ్యారు. 50 మంది వరకు ఎంక్వైరీ జరిగింది. సో కవిత మహిళ, ఇంత పెద్ద స్కామ్ లో ఒక మహిళగా కవిత మాత్రమే ఉంది. సో కవిత మహిళని చట్టం ప్రకారము ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి వాదనలు పిలిపించారు. సో కవిత బెయిల్ పిటిషన్లు ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ మాత్రం సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. సో నిన్న రాత్రి ఏదైతే 10 గంటలకు సిబిఐ తమ అభిప్రాయం తెలిసినట్టు తెలుస్తోంది. బెయిల్ పిటిషన్లపై ఈ రోజు మరోసారి వాదన వెళ్ళింది. సో లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. ఫస్ట్ అరెస్ట్ చేసింది సిబిఐ, దాని తర్వాత ఈడీ కస్టడీలో తీసుకుంది. 16న రౌజన్య కోర్టు హాజరుపరిచారు. సో ప్రస్తుతం 2 నెలల నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో అటు ఈడీ సిబిఐ కేసులో ఉంది. సో కాబట్టి 2 నెలలుగా ఆమె తిహార్ జైల్లోనే ఉంది. సో గతంలో ఆయన హైకోర్టును అప్రోచ్ అయినప్పటికీ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. కాబట్టి మళ్ళీ మరోసారి అప్రోచ్ అయింది. సో ఓవరాల్ గా ఈ రోజు ప్రధానంగా అటు ఈడీ, ఇటు సిబిఐ 2 కేసుల్లోనూ వాదనలు విన్నది కోర్టు. అటు ఏ కేసులో బెయిల్ ఇస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.